కంది మండలం చిదురుప్ప గ్రామంలో ప్రజల సౌకర్యార్థం జేకే ఫెన్నార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో కళ్లకు సంబంధించిన ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘురామ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీశైలం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి మహేష్, మాజీ వార్డు సభ్యులు ప్రసాద్, భద్రయ్య, సత్యనారాయణ రెడ్డి, కిష్టారెడ్డి, ముత్తంగి నగేష్, బాలరాజు, మురారి మరియు బేగంపేట మాజీ ఉప సర్పంచ్ మహేష్ గౌడ్తో పాటు ఇతర గ్రామస్తులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. బావా సార్ ఇటు రండి కొంచెం. శ్రీశైలం ఇక్కడ చూడండి. ఓకే మాట్లాడదా చిదురుప్ప గ్రామంలో మా గ్రామంలో డాక్టర్ కృష్ణారెడ్డి జేకే పెన్నీర్ ఫ్యాక్టరీలో తను జాబ్ చేస్తున్నాడు. మా గ్రామం నుండి జేకే పన్నీర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. దాంట్లో భాగంగా గ్రామానికి సమాజ సేవ చేయాలన్న దృక్పథంతో యజమానాన్ని మనం నొప్పించి ఈరోజు మాకు గతంలో కూడా డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ పెట్టించారు. తర్వాత మొన్న కూడా సోలార్ లైట్స్, తర్వాత ప్రతి ఇంటికి లైట్స్ పంపిణీ చేయడం జరిగింది. చిదురుప్ప గ్రామ ప్రజల తరఫున జేకే పెన్నీర్ ఫ్యాక్టరీ వారి యజమానానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా చిదురుప్ప గ్రామంలో కంటి ఉచిత శిబిరం డాక్టర్లు ఎల్వి ప్రసాద్ డాక్టర్ల వాళ్ళ ద్వారా మా చిదురుప్ప గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు కంటి శిబిరానికి వచ్చి తన యొక్క కంటి పరీక్ష చేయడం జరిగింది, చేయించుకుంటున్నారు. కానీ అన్ని దానంలో నేత్రదానం గొప్పదంటారు. మరి అది భాగంలో పెట్టుకొని ఈ రోజుల్లో తినే వస్తువుల ద్వారా కానీ, తినే ఆహారం ద్వారా కానీ కంటి చూపు విటమిన్ ఏ ద్వారా కంటి చూపు తగ్గిపోతుంది. కాబట్టి గతంలో నూనెలు కానీ ఎటువంటి కల్తీ లేకుండా ఆహారం భుజిస్తుంది. కాబట్టి వృద్ధాప్యం దశలో కూడా కంటి చూపు లేకుండా అన్ని అక్షరాలు బాగుపడుతున్నాయి. ఈరోజు అందరూ కూడా చిన్న వయసులో కూడా కంటి చూపు తగ్గడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బృహత్కరమైన కార్యక్రమం చేపట్టినందుకు మా గ్రామంలో కూడా అంచెలంచెలుగా ఏదో ఒకటి చేయాలని తపనతో మా బావసార్ గారు కూడా వచ్చి మన జేకే పెన్నీరు వాళ్ళు మొత్తం కంప్లీట్ ఫ్యాక్టరీ వాళ్ళు యజమాన సిబ్బంది కానీ, మేనేజర్ కానీ, ఏడీ వాళ్ళు అందరూ కూడా చిదురుప్ప గ్రామానికి ఏ విధంగా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కంటి శిబిరం ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిదురుప్ప గ్రామంలో ఈరోజు జేకే పెన్నార్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకంగా మా యొక్క ధన్యవాదాలు.
ముఖ్యంగా మా ఊర్లో డాకూర్ కృష్ణారెడ్డి అనే వ్యక్తి మా అన్న ఆ కంపెనీలో పనిచేయడం వల్ల వారు ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. మా ఊరికి ఇంతకుముందు కూడా చాలా అన్న చెప్పినట్టు చాలా ప్రోగ్రామ్ చేశారు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జేకేఎఫ్ఎన్ఆర్ వాళ్ళు సిఎస్ఆర్ కింద సోషల్ యాక్టివిటీ కింద చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఇంతకుముందుగానే ఒక 5 లక్షలు పెట్టి వాటర్ ప్లాంట్ వచ్చేసి సోలార్ లైట్లు, ఇప్పుడు కంటి వెలుగు పథకము, మొన్న ఎల్ఈడి బల్బులు. ఈ పూర్ విలేజ్కి జేకేఎఫ్ఎన్ఆర్ వాళ్ళు చాలా చేసిన కృషి చాలా మరవలేనిది. జేకేఎఫ్ఎన్ఆర్ వారి యాజమాన్యం గారికి, ఈ బాబా సార్ వారికి కూడా మా చిరుప గ్రామ తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. చేసిన పెద్దలకి, మరి గ్రామ పంచాయతీకి, గ్రామ విలేజ్ వాళ్ళకి, ఆ తర్వాత నెక్స్ట్ పెద్దవాళ్ళకి పేరు పేరున నమస్కారం అండి. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినందుకు చిత్రూప గ్రామం వాళ్ళకి మా జేకే తరఫున ధన్యవాదాలు. సిఎస్ఆర్ యాక్టివిటీస్ ప్రకారంగా మేము ఎర్లియర్గా మనం చాలా యాక్టివిటీస్ చేసాము. మేము లైక్ విలేజెస్ చెప్పినట్టుగా మనకి సోలార్ స్ట్రీట్ లైట్స్, అదర్ నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, మిగతా చాలా కార్యక్రమాలు విలేజెస్లో చేసాము. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మరి ఎన్నో సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయాలని కోరుకుంటూ, ఇలాగే మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలనే ఉద్దేశంతో మీ అందరికీ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.